హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావనే పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇంట్లో ఖచ్చితంగా ఇలా మనం ఏవైనా వాడలేని టీ షర్ట్స్ ఉంటే, కలర్ షేడ్ అయిపోయినవి లాంటివి గట్టు ఉంటే మెస్గుడ్లు లాంటివి గట్టును వాడేస్తూ ఉంటాం. కానీ వీటి వల్ల కూడా మనకి ఇంట్లోనైతే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. వీటితో మనం పిల్లోస్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో దీనికోసం నా దగ్గర వాడలేని ఒక ఓల్డ్ టీ షర్ట్ ఉంటే తీసుకున్నాను. వీడియోలో క్లియర్ గా చూశారు కదండి. ఇది ఆల్రెడీ చిరిగిపోయింది అండ్ అలాగే కలర్ కూడా షేడ్ అయిపోయింది. బట్ మనకి మిడిల్ లో మాత్రం బాగుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా శంఖ భాగం నుంచి అంటే మన రెండు చేతులు అలాగే కాలర్ కూడా కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. మిగతా పీసు కూడాను నాలుగు వైపుల కూడాను మనకి ఎడ్జులు అనేవి ఉంటాయి కదండి, అంచులు, వాటిల్లో కూడాను ఇలా సింపుల్ గా కట్ చేసేసుకోవాలండి. ఎటువంటి చేతి కుట్టు గానీ మిషన్ కుట్టు గానీ ఏది లేకుండా ఇంట్లోనే మనకి ఎంతో ఖర్చు పెట్టి కొనేవి ఇంట్లోనే ఈజీగా ఇలా మనం పనికిరాని వాటితో తయారు చేసుకోవచ్చు. ఇలా నాలుగు వైపుల కూడాను కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకొని చుట్టూ వైపు అంటే నాలుగు వైపుల కూడాను ఇలా ఒక చాక్ పీస్ తోటి మార్క్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నాకైతే ఇక్కడ ఈ షర్ట్ కి గడులు అయితే ఉన్నాయి కదండి, దాని ప్రకారం నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మీరు అరేంజ్ ప్రకారం ఇలా చుట్టూ కూడాను కట్ చేసేసుకోండి. చాలా చాలా సింపుల్ గా మనం అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే నాలుగు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా పీస్ని విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు పిల్లో అనేది మంచి షేప్ వస్తుంది అనమాట. ఇలా మనం కట్ చేసిన ఈ టీ షర్ట్ కి మన కిందన భాగము మీద భాగం అనేది మనకి ఇలా థ్రెడ్స్ లా ఉన్నాయి కదండి, వీటిని ఊడిపోకుండా 2-3 థ్రెడ్ వరకు కూడా ఇలా మనం గట్టిగా ముడి వేసుకోవాల్సి ఉంటుంది. 3 వైపులు అయితే ముందు మనము గట్టిగా వేసుకోవాల్సి ఉంటుందండి. బనియన్ క్లాత్ కాబట్టి మనకి అడ్జస్టబుల్ గా ఉంటుంది. అలాగే వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి ఉన్నట్లయితే అస్సలు పడేయకండి. 3 వైపులా కూడాను నేనైతే చక్కగా ముడి వేసేసాను. 4వ వైపు ఈ విధంగా ఇంట్లో ఒక్కొక్కసారి మనకి చలికాలంలో ఉండే రగ్గులు గాని లేదంటే దుప్పట్లు గాని, ఇప్పుడు సమ్మర్ కాబట్టి అస్సలు వాడం కదండి, ఇలా మీరు ఏవైనా ఇవి వేస్ట్ క్లాతుల్లో అయినా లేదంటే చిన్న పిల్లోస్ అయినా పెట్టుకొని మీరు చక్కగా నేనైతే ఇక్కడ ఓల్డ్ బెడ్షీట్ అనేది ఒకటి ఉంటే వాడలేంది, అలాగే ఒక టవల్ అనేది మెత్తగా ఉంటుందని పెట్టానండి. నేను చిన్న సైజు తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా పెద్దది పెడితే మీకు పెద్ద పిల్లు అనేది వస్తుంది అనమాట. మా పాప కోసం నేను ఇదైతే రెడీ చేశానండి. ఎంత సింపుల్ గా అసలు ఎటువంటి చేతి కుట్టు లేని ఎటువంటి మిషన్ కూడా లేకుండా ఈజీగా పిల్లో కావాలని ఇంట్లోనే ఈజీగా తయారు చేశాను. చూసారు కదండి. ఇలా మనకు పనికిరావని పడేసే వస్తువులను చాలా బాగా యూజ్ చేసుకొని టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో అందంగా పెట్టుకోవచ్చు. ట్రావెల్లో కూడా హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏంటంటే మనము డ్రెస్సెస్ వేసేటప్పుడు లేదంటే బ్లౌజెస్ వేసేటప్పుడు లోన వైపు ఇన్నర్ సైడ్ అంటే బ్రాస్ గానీ పెట్టి కుట్టీస్ గానీ వేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం చూసుకోకపోతే మన బ్రా థ్రెడ్ అనేది బయటకు వచ్చేసి నలుగుల్లో కూడా చాలా అసహ్యంగా ఉంటుంది కదండి. మనం అందరమే ఫేస్ చేస్తూనే ఉంటాము. ఒక్కొక్కసారి పెట్టు కుట్టీస్ అనేవి లూజ్ అయిపోయేటప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి చేతుల వరకు జారిపోయేటప్పుడు కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఇలా మనం వేసుకునే బ్రాలు కానీ పెట్టి కుట్టీలు కానీ అస్సలు బయటకు కనిపించకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేస్తే సరిపోతుందండి. దీనికోసం మనం కుట్లు కానీ ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇటువంటి టేప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదండి. ఇది మనకి బుక్ షాప్ లో దొరుకుతుంది. దీని కాస్ట్ కూడా చాలా తక్కువే. ఖచ్చితంగా ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న టేపులను అయితే తీసేసుకొని షోల్డర్ దగ్గర మనకి బ్రా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ విధంగా మనం అంటించేసుకున్నాం అనుకోండి, అంటించుకున్నట్లు మనకి కనిపించదు. మాక్సిమం ఈ కలర్ నే తీసుకోవడానికి మీరు ప్రిఫర్ చేయండి. సో చూసారు కదా, లైట్ గోధుమ కలర్ అనమాట. అస్సలు మనం ఈ బ్రాక పెట్టినట్టు కూడా ఏమి కనిపించదు అనమాట. మళ్ళీ మనం తీసినంత వరకు కూడా ఆ బ్రా అనేది షోల్డర్ దగ్గర అలా అతుక్కొని ఉంటుందండి. మన స్కిన్ కి కూడా ఎటువంటిది ఏమీ ఉండదు. ఈ విధంగా మనం వేసుకునే బ్రాలు కానీ లేదంటే పెట్టి కుట్టీలు కానీ బయటకు రాకుండా నీట్ గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్ ఇటువంటి ఒక టేప్ అనేది సెట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే కూడా వేరే డ్రెస్ వేసుకునేటప్పుడు దానికి కూడా ఇలా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళేటప్పుడు అసలు బ్రాలు కానీ లేదంటే ఏవైనా వేసుకుని పెట్టి కుట్టులు బయటకు వచ్చేవని టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారో. ఇంట్లో నా పిల్లలు ఉన్నా లేదంటే మనమైనా రెగ్యులర్ గా ఎవరైతే సాక్స్లు వాడతారో సాక్స్లు అనేవి చిన్నగా ఉండడం వలన మనం ఒక్కసారి వాష్ చేసేటప్పుడు ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది, లేదంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. ఇలా చిందరవందరగా పడేయకుండా ఒకే దగ్గర మనం వీటిని ఫోల్డింగ్ చేసుకొని అందంగా ఇప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడుకోవడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందాం. మేము కూడా రెగ్యులర్ గా సాక్స్లు అనేవి చాలా ఎక్కువ వాడుతూ ఉంటామండి. డైలీ కూడా 3-4 జతలు ఉంటాయి. ఇలా నేను కూడా ఫేస్ చేసేదాన్ని. అలాంటప్పుడు ఎప్పుడైనా సాక్స్లను ఈజీగా సింపుల్ గా తక్కువ ప్లేస్ లోనే మనము ఫోల్డింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఒక సాక్స్ పెట్టుకొని
అలాగే కింద వైపు క్లాత్‌ని, మీద వైపు క్లాత్‌ని ఇలా పెట్టేసుకొని, ఇలా మనం ఎక్స్‌ట్రా ఉండే దాంట్లో కంటే మనం కాలు పెడతాం కదా! అక్కడ ఇలా మనం సెట్ చేసేసుకున్నాం అనుకోండి, అస్సలు సాక్స్ ఒక దాంట్లోంచి ఒకటి ఉండిపోతుంది కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదండి. అలాగే మనకి ఇంట్లోన ఏవైనా ప్రొడక్ట్స్ కొనేటప్పుడు ఇటువంటి బాక్సెస్ రీయూజబుల్ బాక్సెస్ వచ్చాయనుకోండి, వాటిలో పడేయకుండా చక్కగా వీటికి క్యాప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం రెగ్యులర్‌గా వాడే సాక్స్‌లోని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇటువంటి పనికిరావని పడేసే బాక్సెస్‌లో మనం చక్కగా పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా వాడుకోవచ్చండి. అక్కడ ఇక్కడ పడేసి చిందరవందరగా ఇల్లంతా చేసుకునే పని లేకుండా, లేదంటే ఎప్పుడైనా మనం టూర్స్‌కి, క్యాంప్స్‌కి వెళ్ళాలనుకునేటప్పుడు కూడాను మనం ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు బరువు కూడా ఏమి ఉండదనమాట. తక్కువ టైంలోనే మనం ఇలా ఎక్కువని స్టోర్ చేసుకోవడానికి ఇటువంటి బాక్సెస్ కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. చూసారు కదా ఎంత బావుందో! ఈజీగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడాను క్యారీ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా సమ్మర్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఎండలో ఇలా ఎళ్లి వచ్చేసరికి మొఖం అనేది నల్లగా పిగ్మెంటేషన్, ట్యాన్ అనేది చేరిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది కదా! దీనికోసం చాలా మంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ లేవంటే అవి ఇవి క్రీమ్స్, ఫేస్ ప్యాక్‌లు వాడుతూ ఉంటారు. ఇవేవీ లేని ఫేస్ మీద ఉండే ట్యాన్ గాని, పిగ్మెంటేషన్ గాని ఇదంతా తొలగించి ఫేస్ అనేది ఎప్పుడు కూడాను గాజు స్కిన్ లాగా మెరిసిపోవాలంటే సింపుల్‌గా హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఇంట్లో ఖచ్చితంగా టమాటా అనేది ఉంటుంది కదండీ! ఒక ఫ్రెష్‌గా ఉండే టమాటాని ఒకటి తీసుకొని హాఫ్ పీస్ కట్ చేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం షుగర్‌ని, అలాగే కొంచెం మీకు నచ్చిన కాఫీ పౌడర్, అలాగే కొంచెము తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ టమాటా ఫేస్ ప్యాక్‌ని మనం రెగ్యులర్‌గా అయినా చక్కగా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చండి. లేదంటే వారానికి 2, 3 సార్లు మనము మగవారమైనా, ఆడవారమైనా ఎవ్వరైనా ట్రై చేయొచ్చండి. ఫేస్ మీద ట్యాను, పిగ్మెంటేషను పోయి ఫేస్ అనేది చాలా చాలా బ్రైట్‌గా తయారవుతుందనమాట. షుగర్ అనేది మనకు ఒక స్క్రబ్బింగ్‌లా పనిచేస్తుందండి. అలాగే కాఫీ పౌడర్ అనేది ఫేస్ గ్లోయింగ్ పెంచడానికి, ట్యాన్‌ని అలాగే పిగ్మెంటేషన్ తొలగించడానికి సహాయపడుతుంది. టమాటో కూడా మన ఫేస్‌కి చాలా చాలా మంచి గ్లోయింగ్‌ని, మచ్చల్ని, మరకల్ని తొలగిస్తుందనమాట. హనీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మీరు ఖచ్చితంగా బయటికి వెళ్లి వచ్చేటప్పుడు, లేదంటే ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకునేటప్పుడు బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరిగి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. నేనైతే వారానికి ఖచ్చితంగా దీన్నైతే ట్రై చేస్తానండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్కిన్ కూడా మనకేంటంటే గాజు స్కిన్ లాగా అయితే చాలా చాలా స్మూత్‌గా తయారైపోతుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్క స్కిన్‌కి కూడా చక్కగా సెట్ అవుతుందనమాట. ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. సమ్మర్‌లో ఎప్పుడు కూడా ఫేస్ చాలా నీట్‌గా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్యాక్‌ని రెడీ చేయాల్సిందే. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్పునైతే తెలుసుకుందాం. ఖచ్చితంగా కిచెన్‌లో ప్రతి ఒక్క ఆడవారు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు కదండీ! ఏంటంటే మనం రెగ్యులర్‌గా వేసుకునే దోస పెనం అనేది ఒక్కొక్కసారి మురికి, జిడ్డు అనేది పట్టేసి దోసలు వేసేటప్పుడు సరిగ్గా రాక అతుక్కుంటూ, గీకి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు దోసలు వేసేటప్పుడు సరిగ్గా రావన్నమాట. ఇలా దోస పెనాన్ని కొంతమంది ఐరన్ పీచులు లాంటివి, నార్మల్ పీచులు పెట్టేసి క్లీన్ చేసేటప్పుడు గీతలు లాంటివి గట్టా పడిపోయి నాన్ స్టిక్ పోయి దోస పెనం అనేది పాడైపోతుంది. దోసలు అనేవి జనంలో అతుక్కోకుండా ఉండాలంటే ఇలా సింపుల్‌గా క్లీన్ చేసి చూడండి. దీనికోసం స్టవ్ వెలిగించేసుకొని దోస పెనాన్ని పెట్టేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేయండి. అంటే మనం ముందే వాటర్ వేసేసిన తర్వాత వేడి పెనం అనేది ఎక్కుతుంది కదా! తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇనో ప్యాకెట్ అనేది మనకి కిరాణా షాపులో దొరుకుతుందండి. ఇనో ప్యాకెట్ లేని వారైతే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవచ్చనమాట. ఆ తరువాత ఇనో ప్యాకెట్‌ని వేసేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని, తరువాత కొంచెం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షార్ప్‌గా ఉండే స్పూన్ తోటి నాన్ స్టిక్ అనేది పోకుండా ఎక్కడెక్కడైతే మనకి జుడ్డు లేదంటే నల్లగా మనకు మురుకులా ఫార్మ్ అయిపోతుంది కదా! అదంతటిని కూడా ఇలా మనం గీకే పని లేకుండా చాలా చాలా షార్ప్‌గా ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను క్లీన్ కూడా చేసేసాను. చూసారు కదా! ఎంతెంత మురుకు అనేది వస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ మన కడుపులోకే వెళ్ళిపోతుందండి. ఇలా నాన్ స్టిక్ పెనం అనేది పాడైపోకుండా, దోసలు అనేవి అతుక్కోకుండా, ఈ నల్లగా మురికి జుడ్డు ఇదంతా కూడా ఈజీగా ఇలా క్లీన్ చేసేయొచ్చనమాట. వేడిగా ఉండేటప్పుడు మాత్రమే మనకి ఈ జిడ్డు మురుకు అనేది వస్తుందండి. అస్సలు పీచులు పెట్టి ఎప్పుడు కూడా రుద్దకూడదు. మొత్తం ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నలుపు అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఎంత మురుకైతే వచ్చిందో. పెనము నీట్‌గానే ఉన్నట్టు ఉంటుంది గానీ దోసలు అనేవి సరిగ్గా రావు దీనివల్లనే. ఆ తర్వాత ముందు శుభ్రంగా వాష్ చేసేసుకొని మెత్తగా ఉండే ఒక పీచు తోటి చక్కగా సబ్బు అనేది పెట్టేసుకొని ఇలా మీరు ఖచ్చితంగా ఎప్పుడైనా దోసలు వేసేటప్పుడు గానీ, లేదంటే నెలకొక్కసారి గానీ దోసల పెనం గానీ, చపాతీలు చేసే పెనం గానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో మనకేంటంటే దోస పెనం నాన్ స్టిక్ పోకుండా, జిడ్డు మురికి పట్టిపోకుండా
ఒక్క గీత కూడా పడకుండా దోస పెనాన్ని ఇలా సింపుల్ గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దోస పెనం అనేది ఎప్పుడు అలానే ఉంటుందండి. ముఖ్యంగా దోసలు వేసేటప్పుడు అతుక్కోవడం, విరిగిపోవడం లాంటిది ఏమీ ఉండదు. దోసలు వేసేటప్పుడు దోస పెనాన్ని వేడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఆ తర్వాత నీళ్ళు జల్లి దోసలు వేసి చూడండి. దోసలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. దోస పిండి లేదంటే మీకు దోసలు కూడా వేసి చూపించదు. ఇలా దోస పెనాన్ని మీరు నెలకొకసారి క్లీన్ చేసి చూడండి. దోస పెనం అనేది దోసలు వేసేటప్పుడు అసలు అతుక్కునే ఛాన్స్ కూడా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా అవుతుంది అనుకున్నట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.